హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, పేయూ కంపెనీ నుంచి లేటెస్ట్గా ఒక రిక్రూట్మెంట్ అయితే రిలీజ్ చేశారు. అసోసియేట్ బిజినెస్ అనలిస్ట్ జాబ్ రోల్ సంబంధించి వీళ్ళు రిక్రూట్మెంట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. హైబ్రిడ్ మోడల్ అనమాట. కొన్ని రోజులు మీరు ఆఫీస్లో ఉంటూ కొన్ని రోజులు ఇంటి నుంచి కూడా మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. సో ఇదొక ఫిన్టెక్ కంపెనీ అనమాట. సో దీనికి సంబంధించి ముందుగా రెస్పాన్సిబిలిటీస్ అండ్ లొకేషన్ చూసుకున్నట్లయితే లొకేషన్ బెంగళూరు అయితే ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ టెక్నికల్ స్కిల్స్ కింద ఎస్క్యూఎల్, పైథాన్, అడ్వాన్స్ లెవెల్ ఆఫ్ ఎక్సెల్. సో ఈ త్రీ స్కిల్స్ మీకు ఉంటే కంపల్సరీ ఈ జాబ్కి మీరు అప్లై అయితే చేసుకోండి. ఎందుకంటే టెక్నికల్ స్కిల్స్ అయితే వీళ్ళు ఇవి మాత్రమే ఇవ్వడం జరిగింది కాబట్టి సో ప్రతి ఒక్కరు ట్రై చేయండి. సో దీనికి సంబంధించి ఎలా అప్లై చేసుకోవాలి ఏంటి అనేది చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు అప్లై ఫర్ దిస్ జాబ్ అనే ఆప్షన్ అయితే కూడా ఇవ్వడం జరిగింది. దానిపైన క్లిక్ చేసి మీ రెజ్యూమ్ని మీరు అప్లోడ్ చేసిన వితిన్ 24 అవర్స్లోగా కంపెనీ నుంచి మీకు కాల్ బ్యాక్ అయితే రావడం జరుగుతుంది. ఎందుకంటే జాబ్ నోటిఫికేషన్ రీసెంట్గానే పోస్ట్ చేయడం జరిగింది కాబట్టి. సో ఇక సెకండ్ జాబ్ నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే ఐసిఐసిఐ బ్యాంక్ నుంచి లేటెస్ట్గా ఒక రిక్రూట్మెంట్ అయితే రిలీజ్ చేశారు. ఫోన్ బ్యాంకింగ్ ఆఫీసర్ జాబ్ రోల్ అనమాట. సో మీరు ఫోన్ ద్వారానే మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. సో పొజిషన్ కూడా ఫోన్ బ్యాంకింగ్ ఆఫీసర్ అనమాట. సో ఫోన్ బ్యాంకింగ్, రిటైల్ బ్యాంకింగ్, సో ఆఫీసర్ సీనియర్ ఆఫీసర్ గ్రేడ్ కింద మిమ్మల్ని తీసుకోవడం జరుగుతుంది. సో పర్పస్ ఆఫ్ దిస్ జాబ్, ది పొజిషన్ విల్ బి రెస్పాన్సిబుల్ ఫర్ రిసాల్వింగ్ కస్టమర్ క్వెరీస్ ఓవర్ ద ఫోన్. సో ప్రతి కస్టమర్ నుంచి వచ్చే ప్రతి కాల్కి మీరు వాళ్ళకి వచ్చిన ప్రాబ్లమ్ని మీరు సాల్వ్ చేయటం ఇక్కడ మీ రోల్ అనమాట. అంటే హ్యాండ్లింగ్ అండ్ రిసాల్వింగ్ కస్టమర్ కంప్లైంట్స్ క్వెరీస్ ఓవర్ ఫోన్ ద్వారా వాళ్ళ క్వెరీస్కి మీరు ఆన్సర్స్ అయితే చేయాల్సి ఉంటుంది. అంటే కస్టమర్స్తో మీరు ఫోన్లో మాట్లాడటమే ఇక్కడ మీ వర్క్ అనమాట. అంతేకాకుండా కొన్ని బ్యాంక్కి సంబంధించి కానీ సర్వీసెస్కి సంబంధించి కానీ మీరు వాళ్ళకి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. ఇక కీ స్కిల్స్ చూసుకున్నట్లయితే ఫ్లూయెంట్గా ఇంగ్లీష్ కానీ హిందీ కానీ మీరు బాగా మాట్లాడాలి. సో రెండింటిలో ఏదో ఒక్క లాంగ్వేజ్ వచ్చినా సరే మీరు అప్లై అయితే చేసుకోండి. ఓపెన్ టు వర్క్ ఇన్ రొటేషనల్ షిఫ్ట్. సో రొటేషనల్ షిఫ్ట్ వైజ్ మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. గ్రాడ్యుయేషన్ ఏదైనా సరే 3 ఇయర్స్ డిగ్రీ స్టూడెంట్స్ అయినా సరే, బీటెక్ వాళ్ళైనా సరే, ఎవరైనా సరే మీరు అప్లై చేసుకోవచ్చు. ఈవెన్ ఫ్రెషర్స్ నుంచి 4 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. లొకేషన్ చూసుకున్నట్లయితే గౌహతి, చెన్నై, హైదరాబాద్ లొకేషన్స్ అయితే ఇవ్వటం జరిగింది కాబట్టి మన తెలుగు వాళ్ళు హైదరాబాద్ లొకేషన్స్ అయితే పెట్టుకోండి. సో దీనికి సంబంధించి అప్లికేషన్ లింక్ ఇక్కడ అప్లై హియర్ అనే ఆప్షన్ కూడా ఇవ్వడం జరిగింది. దానిపైన క్లిక్ చేసి మీరు మీ రెజ్యూమ్ని అప్లోడ్ చేసిన వితిన్ 24 అవర్స్లోగా బ్యాంక్ వాళ్ళు మీకు కంపల్సరీ కాల్ చేయడం జరుగుతుంది. సో ఒక చిన్న ఎగ్జామ్ ద్వారా మిమ్మల్ని సెలెక్ట్ అయితే చేయడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి అప్లికేషన్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా అప్లై అనేది చేసుకోవచ్చు అనమాట.